నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ మధురానగర్ కాలనీలో కరోనా వైరస్ నివారణ చర్యలు ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జనగామ జిల్లా దేవరుప్పల మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కరోనా సోకకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్ జిల్లా బైంసాలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ పర్యటన బైంసా ప్రాంతాన్ని రెడ్ జోన్ ప్రకటించామన్న కలెక్టర్ జగిత్యాల జిల్లా మేడిపల్లి చెక్పోస్ట్ వద్ద ఆర్ఐ సైదులు తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక డీటెయిల్స్ కెళ్తే లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 3వ రోజు 1500 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అన్నార్థుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తించడం కాచం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి నేను పాల్పంచుకోవడానికి చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రాబ్లము యావత్ ప్రపంచము ఫేస్ చేస్తున్నది. ఈరోజు చూస్తే 208 దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాపించినది. ఒకటే ప్రజలు ఒకటి గుర్తించాలి, ఏం పని లేదు అని ఇంట్లోనే ఎందుకు ఉండాలి, బోరు కొడుతుందని చెప్పేసి బయటికి ఉట్టిగానే సరదాగా చాలామంది తిరుగుతున్నట్టుగా మా దృష్టికి వస్తున్నది. అలాంటి వాళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు రేషన్ షాప్ దగ్గర కానీ చాలామంది పేదవాళ్ళు రేషన్ షాప్ దగ్గర కానీ లేకుంటే ఈ కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు కానీ లేకుంటే వేరే పనులు అత్యవసర పనులకు పోయినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ కూడా అని అంటాం. దాన్ని కూడా ఈ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా శ్రేయస్కరం. ఈరోజు రీసెంట్గా చూస్తే కొందరు మన ఓల్డ్ సిటీలో ఒక లేడీ చనిపోవడం జరిగింది. ఆ చావుకి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వెళ్ళారు. ఆ వృద్ధురాలు ఈ కరోనా వైరస్తో చనిపోయినట్టుగా తెలియదు. దాంతో ఏమైందంటే మొత్తము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి పాజిటివ్ రావడం జరిగింది. అందులో కొందరు మన వనస్థలిపురం ఏరియాలో ఉండడం జరిగింది. వనస్థలిపురం అంటే మన పాడిచేరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, అనవసరంగా ఏ కార్యక్రమాలకు కూడా పోయి అనవసరంగా మనం పాలు పంచుకొని ఈ వైరస్ను మన కుటుంబ సభ్యులకే కాకుండా వేరే వాళ్ళందరూ కూడా వ్యాపింపజేయొద్దని కోరుకుంటూ అందరూ కూడా ఇంట్లోనే ఉండండి. మీకేమైనా అత్యవసరం అయితేనే ఒక్క మనిషే రండి. అండ్ మోటార్ సైకిల్ మీద ఇద్దరు ముగ్గురు కూడా తిరుగుతున్నారు, అటువంటివి కూడా చేయొద్దు. తర్వాత కార్లో కూడా ఒక డ్రైవరు ఒక వ్యక్తి అంతే, ఇద్దరు వాళ్ళు కూడా దూరం కూర్చోవాలి, పక్క పక్కన కూర్చోవద్దు. ఎలాంటి ఫిజికల్ డిస్టెన్స్ అంటాం, దాన్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మనం అందరం కూడా ఈ కరోనాను జయించని మేము గట్టిగా నమ్ముతూ భారతదేశ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, మా పోలీసు డీజీపీ గారు, తర్వాత కమిషనర్ రాచకొండ ఇచ్చిన ఈ సూచనలు ఎప్పుడూ ఎల్లవేళ పాటిస్తూ ఈ మన ఏరియా మన ప్లేస్ అంతా కూడా కరోనా వైరస్ ఫ్రీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోఆపరేషన్ గురించి ఎల్లవేళ ఆశిస్తున్నాను.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండవ రోజు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్స్ వారి 9 రోజుల అన్నదాన కార్యక్రమంలో రెండవ రోజు అయినటువంటి మంగళవారం రోజు శ్రీ హనుమంతుని ఆశీస్సులతో సభ్యులందరి ఆశీస్సులతో మనం ముందుకెళ్తున్నాము. అట్లాగే నిన్నటి రోజు కూడా చేశాము. ఈ కార్యక్రమం అంతా రెడ్ క్రాస్ వారి సహాయంతో మనము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఫుడ్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది. తర్వాత మన కేసీఆర్ కోరినట్టుగా ఈ కోవిడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు రోజుకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ మొత్తం కేసులన్నీ రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరంతటా వాళ్ళు ఇంట్లోనే ఉండి వారి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లాగే మనం చేసినట్లయితే ఈ కరోనా లాక్డౌన్ కార్యక్రమం అనేది ఇంకొక నెల రోజులు పొడిగించబడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, ఇంకొకరికి చేతగాని వాళ్ళకి కానీ బీద వాళ్ళకి కానీ సహాయం చేస్తూ ఉండాలి అని నా కోరిక. ప్రప్రథమంగా V3 ఛానల్ యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా రెడ్ క్రాస్ తరపు నుంచి. నెంబర్ 2, ఏదైతే రెడ్ క్రాస్ వాళ్ళు గత మార్చి 28వ తారీఖు నుంచి ఏదైతే అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి వెనకాల చాలా ముఖ్య ఉద్దేశం ఉంది. మన గవర్నర్ గారు అయినటువంటి తమిళిసై సుందరరాజన్ గారు వారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ భోజన సదుపాయాలు అందజేస్తుంది. ఇదే రెడ్ క్రాస్ వాళ్ళకి ఆల్రెడీ మేము కొంత చేయడం జరుగుతుంది. రెడ్ క్రాస్ వాళ్ళు ఇతోధికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో V3 యాజమాన్యం వారు కూడా మాకు ఎవ్రీడే రోజు 400 ప్యాకెట్లు మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి వీధికి మ్యాక్సిమం ఎవరైతే భోజనం లేకుండా పస్తులు ఉండకుండా ఉన్న ఆలోచనతో ఉన్నదో ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసి అందరికీ పేరున ఇవ్వడం జరుగుతుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు మేడిపల్లి PSSI అమర్ సింగ్ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సమయాల్లోనే వాహనాలను అనుమతిస్తున్నామని, కారణం లేకుండా బయటకు వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇది మేడ్పల్లి PS లిమిట్స్కి వస్తుంది చెక్ పోస్టు, నారపల్లి చెక్ పోస్టు. ఇక్కడ డే అండ్ నైట్ 3 షిఫ్టులు నడుస్తున్నాయి ఈ చెక్ పోస్ట్లో. ఇక ఈ ఏరియా నుండి వేరే ఏరియా వాళ్ళకు పోకుండా మోటార్ సైకిల్ మీద ఒకరు, కార్ మీద ఇద్దరు, ఏదైనా ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ కానీ లేకుంటే ఎమర్జెన్సీ సర్వీస్ హాస్పిటల్, ఇంకొచ్చేసి రైల్వే డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్, ఇంకా వచ్చేసి మనకు సివిల్ సప్లై వెహికల్స్ కానీ డాక్టర్స్ వెహికల్స్ కానీ ఎమర్జెన్సీ ఎవరో వాళ్ళకి అలౌ చేస్తున్నాము. ఎవరైతే వేస్ట్గా తిరుగుతారో వాళ్ళని రిటర్న్ చేస్తున్నాము, రావద్దని చెప్తున్నాము. ఇంకా ఈ మనకు రూల్స్ ఇచ్చేస్తున్నారు, ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళ ఫోటో తీసి కూడా మనం పెడుతున్నాము. వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఖచ్చితంగా చెప్తున్నాము. వాళ్ళకు మాస్కులు పెట్టుకోవాలి, ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి. బండి మీద మోటార్ సైకిల్ మీద ఒకరు పోవాలి, కార్లు ఇద్దరు పోవాలి. కార్లు ఇద్దరు ఉంటే ఒకరు వెనుక ఒకరు ముంగట కూర్చోవాలని కూడా చెప్తున్నాము. అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాము. కాకపోతే కట్టుదిట్టం చేస్తున్న విషయంలో వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్ కాలనీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కరోనా వైరస్ సోకకుండా అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా బైంసాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో బైంసా ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూక్ తెలిపారు. పట్టణంలో కరోనా కేసు నమోదు అయిన ప్రాంతంలో ఇంటింటి సర్వే ప్రారంభించారు. మొత్తం 3 రోజుల పాటు 42 బృందాలు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. నో ప్రాబ్లం, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు దగ్గర వెళ్లకుండా కనీసం ఇంత డిస్టెన్స్ ఒక 5,000 మందికి వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు చాలా దేశాల్లో ముందస్తు జాగ్రత్త ఈ కరోనా వైరస్
తోని చనిపోతున్నారు. అదే కరోనా వైరస్కి ఇప్పటి వరకు వచ్చినాయి. అదే మన భారతదేశంలో ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. 10 రోజుల నుంచి కంప్లీట్ లాక్డౌన్ ఉంది. అంటే మనిషి కలవకుండా, ఎవరు కలిసినా ఎక్కడ కలిసినా పని చేసి कोरोना वायरस का एक केस आ चुका है. आपके एरिया को पूरा बंद किया जा रहा है. अगर कोई घर के बाहर आया तो उन पे लाठीचार्ज किया जाएगा. बाजू के मोहल्ले में ही कोरोना वायरस का एक केस आ गया है. तो आप सबसे रिक्वेस्ट है कि आप लोग घर के अंदर रहें. डोर टू डोर सर्वे होगा 3 दिन तक. सर्वे में आप पूरा सपोर्ट करें उनको. अगर किसी भी तरीके की शिकायत आई तो आप पे केस बुक किया जाएगा और घर से बाहर निकलने पर लाठीचार्ज किया जाएगा. तो सबसे रिक्वेस्ट है, आपकी सेहत के लिए, आपकी हेल्थ के लिए कोरोना वायरस को यहीं पे रोकना जरूरी है. किसी भी हालत में घर से बाहर ना निकले. सबको नमस्कार. अभी जो बात करें कलेक्टर साहब है, कलेक्टर का निर्मल डिस्ट्रिक्ट का कलेक्टर साहब बात करें. जो साहब बोले वो गौर से सुनिए. आप लोग सुन के उसको कोई भी घर से बाहर नहीं निकलना. किसी जरूरत है तो एसेंशियल कमोडिटी या वेजिटेबल्स या कुछ मिल्क या कुछ है तो जरूरत एक आदमी वो भी नजदीक के शॉप को जाके फिर घर को वापस आ जाना. अगर 2-2, 3-3 मोटरसाइकिल पे घूमे तो पुलिस वाले लाठीचार्ज करेंगे. अगर उससे भी ज्यादा हो गए तो फिर आगे मिलिट्री भी आएगा कंट्रोल करने के लिए. इसलिए हम पूरे स्वयं डिसीजन लेके घर के अंदर ही रहना. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆర్ఐ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి అందుబాటులో ఉంచిన మాస్కులు, శానిటైజర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా లాక్డౌన్ నియమాలను పాటించాలని కోరారు. అదేవిధంగా చెక్ పోస్ట్ వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు చెక్ పోస్టులన్నింటినీ విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేడిపల్లికి వచ్చాను. నేను మేడిపల్లి చెక్ పోస్ట్ దగ్గర, అంబేద్కర్ చౌరస్తా చెక్ పోస్ట్ దగ్గర విజిట్ చేశాను. ఇక్కడ ఈ ఏదైతే ఉన్నాయో ఎసెన్షియాలిటీ ఇవి అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో ఇక్కడ పనిచేసే సిబ్బంది, ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది హ్యాండ్ గ్లౌజు, శానిటైజర్స్, అలాగే డెటాల్ వాష్, దాంతోపాటు మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా డే అండ్ నైట్ కంటిన్యూగా విధులకు హాజరవుతూ ఉన్నారు. చెక్ పోస్ట్లో భాగంగా ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు అయితే ప్రత్యేకంగా కేర్ తీసుకొని వీళ్ళకు అన్ని మద్దతు ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు యూజ్ చేస్తూ విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటికి రాకుండా పోలీస్ వారికి, అలాగే వైద్య సిబ్బందికి, మిగతా సిబ్బంది అందరికీ ఎవరైతే ఈ కరోనా నేపథ్యంలో విధులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలు దయచేసి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జనగామ జిల్లా దేవరుపల మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడి దిగుబడుల వివరాలు తెలుసుకున్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మాస్కులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో పర్యటించారు. పక్కనే ఛత్తీస్గఢ్ ఉన్నది, అక్కడ ధాన్యం ఎవరు కొంటలేరు. మన ఏటు నగరం నుంచి దొర్రబడి దొంగతనంగా మన దాంట్లో చమ్మే పరిస్థితి ఉన్నది బయట రాష్ట్రాలు. అంటే ధాన్యం ఈ కరోనా రోగం చేయబట్టి మొత్తం నిత్యావసర ధరలు కానీ అన్నీ పెరిగిపోయినాయి వేరే రాష్ట్రాల్లో. మన దగ్గర రైతుల సరుకు కూడా అక్కడ కొంటలేరు. కానీ ముఖ్యమంత్రి గారు నిత్యావసర ధరలు కూడా పేదలకు అందే
నిత్యావసర వస్తువులు టమాటా కానీ కూరగాయలు కానీ ఇంకా నేను మొన్న వచ్చినప్పుడు దాదాపు 40 రూపాయల కిలో ఉండేది. ఆదిలాబాద్ జిల్లా ఊట్కూరు గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వైరస్ సోకకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. మహమ్మారి కరోనా ఇంట్లోనే ఉంటూ కరిమేద్దాం మనమంతా, ఇంట్లోనే ఉంటూ కరిమేద్దాం మనమంతా. లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోయి దినసరి కూలీలు, పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయంగా కూరగాయలు, నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామంలో సుమారు 800 కుటుంబాలకు ఉప సర్పంచ్ మొహమ్మద్ అలీ కూరగాయలు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ నేను మొహమ్మద్ సలీం నా పేరు. ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. చక్కెర కానీ, చాయపత్త కానీ, కూరగాయలు ఒక వారం రోజుల పాటు ఎలాంటి వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా నా వంతు సాయం అనేది నేను ఈరోజు పంచడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశానికి కరోనా అని ఈ మాయాలమారి రోగం వచ్చింది. దీనికి మందు అనేది లేదు. కాబట్టి మనం డిస్టెన్సీని పాటించి, అంటే శానిటైజర్ని ఎప్పుడు 2 గంటలకు ఒకసారి చేతి వాష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి సహాయాలు మేము సర్పంచ్లు, ఉప సర్పంచ్లే కాక మన గ్రామంలో ఉన్నవారు కొంత గొప్ప సహాయం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మా గ్రామంలో 900 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి గడపకు ఈ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సబ్బులు, చక్కెర, చాయపత్త మరియు అదేవిధంగా నా వంతు సాయం అనేది ఒక 15,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సహాయ సహకారాలు ఉన్న వలస వచ్చిన వాళ్ళు చాలామంది, వలస పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మన గ్రామాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళని మన వంతు సాయం అనేది కూరగాయలు కానీ, చక్కెర, చాయపత్త కానీ ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తారని, ముందుకు వస్తారని నేను భావిస్తూ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 4వ వార్డు కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యూసఫ్ గుండెపోటుతో మృతి చెందాడు. వరుసగా 3 సార్లు బాధ్యతలు నిర్వహిస్తున్న యూసఫ్ మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో ఇటుక బట్టీల కూలీలకు యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ సాగర్ జక్లేర్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని, కాగా ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ మాస్క్ ధరించాలి. దేశంలో కరోనా మహమ్మారిని తుదిమిట్టించే విధంగా దేశ ప్రధాని, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో మరి దేశంలో లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అక్కడక్కడ మా వంతు సాయంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం కానీ, మాస్కుల పంపిణీ కానీ గత వారం రోజులుగా మక్తల్ నగరంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ఉదయాన్నే అల్పాహారాన్ని ఇవ్వడం కానీ, అదేవిధంగా మక్తల్లో వివిధ కాలనీల్లో ఉంటున్నటువంటి నిరుపేదలకు ఒక్క పూట మధ్యాహ్న భోజనం ఇవ్వడం కానీ జరిగింది. మరి అదేవిధంగా మాగనూరు మండలంలోని వడ్వాడ్ గ్రామంలో అక్కడ మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన విధంగా అందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించి అత్యవసరం అనుకుంటే తప్ప
ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ప్రతి మనిషి 1 మీటర్ దూరంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా మాస్క్ ధరించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో వాటిని అన్నిటిని కూడా మనమంతా తూచా తప్పకుండా అనుసరించి ఏదైతే ఈ కరోనా మహమ్మారిని అంతా కూడా మనం దూరం చేసే దిశగా మనమంతా కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలంతా కోరుతా ఉన్నాను. జనగామ జిల్లా తమ్మడపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్ సోకకుండా రైతులు, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊహించని విధంగా వరి పొలాలు పెరిగి పంట కూడా దిగుబడి పెరిగింది. సిద్ధులు సర్పంచ్ అప్పుడు 2014లో మొదలు సర్పంచ్ అయినప్పుడు సాగునీటికే ఇబ్బంది ఉండే. అట్లాంటిది ఇప్పుడు పాత బాయిలలో కూడా నీళ్లు ఉండటం స్టార్ట్ అయ్యి వదిలిపెట్టిన పొలాలే కాక కొత్తగా కట్టి బాగా సమృద్ధిగా పంటలు పండించడం జరిగింది. శుభపరిణామం. కానీ ప్రపంచమంతా అల్లకొల్లోలం అవుతుంది కరోనా వ్యాధితో. రైతులు ఆందోళన చెందిండ్రు, ఎట్లా ఈ కరోనా ఉంది కదా, మా గింజలు ఎట్లా ఎవరు కొనాలి, ఎట్లా కొనాలని. కానీ మొదలే మేల్కొన్న ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు తగు నిధి దీని కొరకు తనలాడి ఏర్పాటు చేసిండు. ప్రతి గింజ కూడా ప్రభుత్వం ఉంటుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రమణారెడ్డి గారు ఎప్పటికప్పుడు నాతోటి చర్చిస్తూనే ఉన్నాడు ఇక్కడ పంటల విషయంగా. వారికి అభినందనలు. రైతులందరికీ కూడా టోకన్లు ఇచ్చి ఏదో బాయ్ కార్డు ఇస్తారు, కళ్ళం కార్డు ఇస్తే కుదరది అనేది అపోహ అవసరం లేదు. నేను కలెక్టర్తో వచ్చి మాట్లాడకుండా వచ్చిన, మళ్ళీ కూడా మాట్లాడతాను. బేరకాలను మటుకు దూరకూడదు. మధ్యలో రైతులకు అప్పీల్ చేస్తున్నా, మా పాత్రికేయులకు కూడా అప్పీల్ చేస్తున్నా. బేరకాండ ఏమైనా సొరిత మటుకు బాధతో దండకు ఎక్కిస్తారు. మా వాళ్ళే పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాస్తారు. ఎందుకంటే గీ టైంలో కూడా దోపిడీ జరగకూడదు. రైతుకు బాధతో టోకన్లు అందాలి, అందుతాయి. ప్రతి గింజ కూడా ఇంత కరోనా ఇబ్బందులున్నా, ఈ మహమ్మారి భయంకరమైన వ్యాధి ఉన్నా, ఎక్కడ ఏ రాష్ట్రంలో తీసుకొని విధంగా జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాలా కట్టడి చేసే దిశలో ప్రయాణం చేసిన ఒక దురదృష్టము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల 500 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో మంజీరా గ్రామీణ వికాస్ బ్యాంకులో జనం బారులు తీరారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ప్రజలంతా బ్యాంకు వద్ద క్యూ కట్టారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ఖాతాదారుల నిర్లక్ష్య ధోరణిపై బ్యాంకు మేనేజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్-19 కారణంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. దానికి కాకుండా మేము బ్యాంకు పరంగా ఈ పుల్కల్ మండలంలో ఉన్న ఏపీజీపీ బ్యాంక్ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. దానికి తగ్గట్టుగానే బయట వాటర్ ఫెసిలిటీ, శానిటైజేషన్ ఫెసిలిటీ అరేంజ్ చేసాం. అండ్ ఆ విధంగానే బ్యాంక్లో 3 కంటే ఎక్కువ కస్టమర్ లేకుండా జాగ్రత్త పడుతున్నాం. మరియు ఎంప్లాయీస్ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. హ్యాండ్స్కి శానిటైజేషన్ చేసుకోవడం కానీ, గ్లోవ్స్ వేసుకోవడం కానీ, మాస్క్ ధరించడం కానీ, కస్టమర్ నుంచి 3 అడుగుల దూరం మేము మెయింటైన్ చేయడం కానీ చేస్తాం. సో ఈ రకంగా మేము కోవిడ్ బారిన ఎవరు పడకుండా బ్యాంక్ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. నిర్మల్ జిల్లాలో ప్రజలు లాక్డౌన్ను పాటించకుండా యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అన్ని నగరాలలో, పట్టణాలలో పకడ్బందీగా అమలు అవుతున్నప్పటికీ నిర్మల్ జిల్లా కేంద్రంలో మాత్రం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. కేంద్రంలో జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ ప్రకటించి ఇప్పటికీ 2 వారాలు గడుస్తున్నప్పటికీ దీని ప్రభావం ప్రజల్లో అంతగా చూపడం లేదు. ఎందుకంటే జిల్లా కేంద్రమైనటువంటి నిర్మల్లో ప్రజలు విచ్చలవిడిగా బయటకు రావడం, రోజుకు సంఖ్య పెరిగిపోవడం కారణంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈరోజు ప్రధానమంత్రి కూడా రోజు చెప్పడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు ప్రజలు దీనికి మందు లేదు, వైరస్ దీన్ని నిర్మూలించాలంటే కేవలం
ఈ రోజు మనం ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం ఒకటే. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నిర్మూలన చేయొచ్చు. వైరస్ అనేది పారిపోతుంది, చచ్చిపోతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి లాక్డౌన్ పాటించి ఇళ్లకి వెళ్ళొద్దని చెప్పడానికి కారణంగా మరి ఫస్ట్లో కొద్దిగా దీన్ని గట్టిగానే అమలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కారణంగా ఈరోజు ప్రజలు విచ్చలవిడిగా రోడ్ల మీదకి రావడం, దీనివల్ల ఈ వైరస్ మరింత వ్యాపించి ప్రజలకు మరింత కరోనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే అధికారులు అప్రమత్తంగా దీన్ని కఠినంగా ప్రజల దగ్గరికి తీసుకుపోయి ప్రజలు బయటకు రాకుండా చూడాలని. ఇంకోటి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇలా స్వచ్ఛందంగా మనం వెళ్ళకపోవడమే ఇది సరైనటువంటి విధానం. మనం ఇంకొకరితో చెప్పించడం కాకుండా అధికారులు మనకు వచ్చి చెప్పేద్దామంటూ మనం చూడకుండా మనమే స్వచ్ఛందంగా ఉండాలని చెప్పి సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో మాజీ వర్తక సంఘం ప్రెసిడెంట్ రామారావు, బూర్ల ప్రతాప్ భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, జేఎస్డీ సైదులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధురానగర్ కాలనీలో కరోనా వైరస్ నివారణ చర్యలు, ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. జనగామ జిల్లా దేవరుప్పల మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, కరోనా సోకకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్ జిల్లా బైంసాలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ పర్యటన, బైంసా ప్రాంతాన్ని రెడ్ జోన్ ప్రకటించామన్న కలెక్టర్. జగిత్యాల జిల్లా మేడిపల్లి చెక్పోస్ట్ వద్ద ఆర్ఐ సైదులు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.